నేను ఏదన్నా అడుగుదామన్నా, నేను ఒకరోజు అసలు రేపు మా ఆయన్ని ఎట్టయినా సరే బాగా మన పిల్లలు ఇద్దరు పెద్ద అవుతున్నారు, ఉందాము ఇట్లా మాట్లాడుకుందామని నేను అడుగుతాను పోయి అని నేను ఇంటికాడ పని వాళ్ళకి కూడా చెప్పా. రేపు పోయి మా ఆయన్ని అడగాల్సిందంటే అసలు ఆ రోజు అటు పక్క కూడా రాడు. నేను పోయానంటే ఇంకా రాను కూడా రాడు. ఎప్పుడు అతడు నైట్ మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు. సరే పోనీలే ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడే వస్తాడే అని నేను మేలకుండా ఉండా. నేను చచ్చిపోతాను అన్న బెదిరించిన ఆయన్ని, సరే ఆయనకి అంత తీపిగా ఉందేమోలే ఉన్ని, మరి మనం కేసు పెట్టినా ఏం చేసినా మన వెనక వచ్చే వాళ్ళు ఎవరు లేరు. నా పిల్లల్ని పెట్టుకుని నేను బతుకుతానని తెచ్చుకున్నాక పిల్లలు కూడా వెళ్ళారు, ఆడికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇవాళ నేను 5 సార్లు పిలిచానండి రమ్మని, మరి ఆ పిల్లలు ఎందుకని రావట్లేదు, వాళ్ళు ఎందుకని అలా పోమ్మా మీ అమ్మకాడికి అది చెప్పొచ్చుగా. అవును, నువ్వు వచ్చి దగ్గరకు తీసుకోవచ్చు. ఇప్పుడు వరబాబు ఇప్పుడు మా పిల్లలకు నువ్వు చేస్తావులే కానీ మీ అమ్మాయిని ఇంకొకరు తాడేమని చెప్పిందా, ఇంకొకరు తెల్లమని, అది నా తప్పే. మీరు మరి అక్కడ తాగలేదంట కదా, తర్వాత మీరు తీసుకెళ్లారంటే మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి పెట్టాడంట ఆయన. అప్పుడు కూడా మీరు ఎవరితోనే ఏదో సంబంధం పెట్టుకున్నారంటే చెప్తున్నాడు. మరి అవన్నీ ఎంతవరకు నువ్వు చూసావా? నేను ఎవరు కడ నువ్వు చూసావు ఇవన్నీ ఆపము. పిడుగురాళ్ళు వచ్చింది ఎవరు? పిడుగురాళ్ళు మా అన్నయ్యను వాళ్ళు. మరి నువ్వు వాళ్ళతో ఎందుకని నాకు చెప్పి పిడుగురాళ్ళు వచ్చిన సంగతి నీకు ఎవరు చెప్పారు? ఇవన్నీ కాదు, నేను నిన్నే అడిగా. నువ్వు మాకు పరమేశ్వర్ వచ్చాడని చెప్పి, రాజకీయ నరసింహరావు వచ్చాడని చెప్పి నేను అలా చెప్పా. పరమేశ్వర్ అడిగా, నేను రాలేదు. మీకు ఇదే ప్రాబ్లం మొన్న కూడా చెప్పి మీరు ఫస్ట్ పంచాయతీకి వచ్చినప్పుడు. అప్పటి నుంచి ఒక్కళ్ళన్నా మరి మీ వాళ్ళు మా చెల్లెల కాపురం కాపాడాలి అని ఏమన్నా అడ్డం వేశారన్నమాట. అది అబద్ధం కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు రాలా. తప్పుగాని ఒప్పుగాని గొరవ ఏలు కానీ ఒక్కరోజు అని అన్నావు నువ్వు. కొంచెం మేడం గారి ముందు అత్త నువ్వు నన్ను ఇంట్లో నుంచి పో అని నేను అన్నాను. అనలేదు, మా అత్త అనలేదు, మా మామ అన్నాడని నేను అసలు ఇప్పుడు మా ఆయన మాట ఎందుకన్నా అడగండి మేడం గారు. మా ఆయన నువ్వేమంటున్నావు? ఫోన్ చేసి ఏలుకుంటావా ఏలుకుంటావా? నువ్వు ప్రమాణం చేయి, నేను చెప్పానని. ప్రమాణమే మరి, అది రికార్డింగ్ లో ఉంది. నువ్వు కదిలితే అదే అంటావు. నువ్వు ఏలుకుంటావా? మా అమ్మాయికి ఏమైనా పెళ్లి చేయమంటావా? నాకు వయసు అయిపోతుంది, నాకు ఆరోగ్యం బాగలేదు అని మా అమ్మతో 4 సార్లు చెప్పాము. నాకు బీపీ షుగర్. అమ్మాయి చిన్నమ్మాయి ఓసూరు సంబంధం వచ్చారని నాకు ఎలా తెలుసు? నేనే చెప్పా. ఇప్పుడు ఏమంటే మా అమ్మ గాబరా చేస్తా, నువ్వేం కంగారు పడవద్దు. ఓసూరు సంబంధం వచ్చింది అందుకని మా అమ్మ నాకు పెళ్లి చేయాలని అంటుంది. ఏలుకోవటమా, మన డబ్బులు మనకి ఇస్తే పెళ్లి చేయటం అని అంటుంది బావ. అందుకని నేను నిన్ను ఫోన్ చేశానని నువ్వు చెప్పావా లేదా? ఇప్పుడు నేనన్నా బావా అదేనా నువ్వు చెప్పింది? ఇంకా నేనేమన్నా దానికి? అదేగా నువ్వు చెప్పింది, ఇంకా నేనేమన్నా అన్న దానికి? ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీరు అనేది ఏంటి, అతను మిమ్మల్ని పట్టించుకోవటం లేదు కాబట్టి మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసారు, అప్పుడు ఇంకొక అమ్మాయి ఉంది చూసారు. అప్పటి వరకు నువ్వు ఎలాగా బ్రతికేవు, ఎలా జీవించావు, ఎలా సంసారం చేసావు అనేటటువంటి దానికి 100 మార్కులు ఇచ్చిన ఆ రోజు నువ్వు చేసినటువంటి తప్పు, అక్కడి నుంచి ఇంకా నీ శ్రేష్ఠ జీవితం ఏదైతే ఉంటాయో దానికి మేము అందరం ఇచ్చేటటువంటి మార్కులు 0 మార్క్. సో కాబట్టి అక్కడ ఏముంది అంటే కనుక, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రతకాలి అనుకునేటటువంటి ఆలోచన శైలి ఉంటే కనుక నీకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పేషెన్స్, అంటే ఒక ఓర్పు కావాలి. ఎందుకు ఓర్పు కావాలి అని అంటున్నానంటే కనుక, అప్పటి వరకు నువ్వు ఒక 100 మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు చేసినటువంటి తప్పు వల్ల నువ్వు 1,00,000 మంచి పనులు చేసినా కూడా ఈ 100 అంటే ఈ తప్పును కప్పేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నేను అనుమానం పడేటటువంటి వాళ్ళు, ఇలాగ అటు ఎవరు వెళ్తున్నారు ఇటు అని వెళ్తున్నారని మీ మామగారులా మాట్లాడేటటువంటి వ్యక్తులు వాళ్ళు నిన్ను చుట్టుముట్టి నీ వైపు వేలెత్తి చూపెడతారు. కానీ అక్కడ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే కనుక నువ్వు మళ్ళీ వెనక్కి చూసేటటువంటి పరిస్థితి లేదు. నీ కూతుర్లు నీ కాకుండా పోతారు అనేటటువంటి భయం నీలో ఉండాలి. సో అప్పుడు అటువంటి సమయంలో నీకేం సైకాలజీ ఉండాలి అంటే కనుక, ఏ ఆలోచన శైలి ఉంది కాబట్టి, నేను చేసిన తప్పుకి సమాజం నన్ను ఇలా వేలెత్తి చూపెడుతుంది కాబట్టి ఇక్కడ నేను అనుభవించటం తప్ప ఇంకో దారి లేదు అనేటటువంటి ఆలోచన శైలి ఉండాలి. కానీ నువ్వు అప్పుడు ఏమనుకున్నావు అంటే కనుక,
నేను ఇలా తప్పు చేశాను కాబట్టి నా భర్త కూడా ఇదే పద్ధతిలో తప్పు చేయకుండా ఎందుకు ఉంటాడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్తో నువ్వు ఉండటం వల్ల నీ కళ్ళెదుటిగా ఏదైతే కనిపించకూడదో అదే కనిపించింది. అంటే ఏంటి, నేను తప్పు చేశాను, మగాడిగా అతను ఎందుకు తప్పు చేయకూడదు, తప్పు చేస్తాడేమో అనేటటువంటి సైకాలజీలో నువ్వు ఉన్నావు. వీళ్ళిద్దరూ ఏదో తప్పు చేస్తున్నట్టు నీకు అనిపించింది, ప్రశ్నించావు, వాళ్ళు ఏమొచ్చి నీ అనుమానాన్ని వాళ్ళు నిజం చేశారు. ఫైనల్గా వేగమ్మ విషయానికి వస్తుంది. అమ్మ, అప్పుడు ఏడ్చావు, ఇప్పుడు ఏడుస్తున్నావు, నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటావు. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా, మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా, మాటలతో మరపించిన మనసున వేదన తీరేనా, విధి శోధన ఆగేనా. డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నువ్వు ఒక్కదానివే ఏడ్చావు, ఇప్పుడేమో వచ్చి అందరినీ ఏడిపిస్తుంది. అంటే ఏంటంటే నిన్ను చూసి ఒక యాంగిల్లో మాకు జాలి కలిగినా కూడా అక్కడెక్కడో వేడిగా ఉంది, అక్కడ నేను కాలిపోతున్నాను, ఈ చెట్టు కింద నీడ చల్లగా ఉంది అని చెప్పి ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద కూర్చోకూడదమ్మా. ఎందుకంటే కాపురాలు చిదిగిపోతాయి, అందరు నడి రోడ్డును పడతారు, మీరు అందరిది ఒకటే కుటుంబం. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఒకే కుటుంబంలో ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపెట్టుకునేటటువంటి చాలా చండాలపు పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈ పాటికే ఆ అమ్మాయి అంత ఏడుస్తుంది అంటే కనుక ఆ అమ్మాయి మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అయింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే ఆ అమ్మాయి స్థానం ఏంటన్నది ఆ అమ్మాయికి అర్థమైపోయింది. అక్కడ భర్త కొట్టాడు, భర్త తాగాడు, భర్త హింస పెట్టాడు, బయటకు తరివాడు. సో వేరే భర్త దొరికాడు, ఆ భర్త కూడా అలా అనిపిస్తున్నాడేమో, కాబట్టి అతను పట్టుకుని నేను వేలాడదాం అనుకునే నీ సైకాలజీలో తప్పు ఉంది. కాబట్టి నీ స్థానం ఏంటంటే ఈరోజు నువ్వు ఇందాక అన్నట్టు నిన్ను నువ్వే డిఫైన్ చేసుకున్నట్టు నాకెవరూ లేరు. నా పిల్లలు లేరు, భర్త అనుకునే భర్త లేడు, ఎవరో భర్త అనుకుని నేను వలలో పడ్డాను, అతను కూడా నా భర్త కాదు. సో నడి రోడ్డు మీద నేను నిలబడ్డాను. ఇదే నీ పరిస్థితి అమ్మా. నీకు ఇది మాట ఎంత చేదుగా అనిపించినా కూడా ఇదే నిజం. మనం ఈ సమస్యలో తీసుకున్నట్లయితే మేడం, ఇక్కడ ఎవ్వరూ కూడా చట్టరీత్యా పర్ఫెక్ట్ లైఫ్లు కావు అని ఒక్క విషయం మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ముగ్గురు తప్పులు చేసుకుంటూనే వచ్చారు. మనం చూసిన దాన్ని బట్టి చూస్తే అసలు మొదటి తప్పు తల్లిదండ్రులు చేసి ఈమెకేమో బాల్య వివాహం చేశారు. మొట్టమొదటి తప్పు బాల్య వివాహం. బాల్య వివాహాల నిరోధక చట్టం 1978లో పెట్టారు. దానికి వయో పరిమితులు పెట్టారు. వయసు అనేది ఆడపిల్లకి 18, పురుషుడికైతే 21 పెట్టారు. అవేమి లెక్కలోకి తీసుకోకుండా మీలాంటి వాళ్ళు ఆర్థిక స్తోమతలు పరిస్థితులు పెట్టేసి పెళ్లిళ్ళు చేసేసి వీళ్ళకి ఏ రకమైనటువంటి మానసిక పరిపక్వత లేకుండా పెళ్లిళ్ళు చేసేయటం వల్ల వాళ్ళు తర్వాత పోటీలు పడి జీవితాల్లో తప్పులు చేసుకోవడానికి మొదటి ఆస్కారం అది. నేను కొడతానని చెప్పేసి నేను చెప్పుకున్నా. అయితే నన్ను గొడవలు తీసుకొని ఎమ్మడబడ్డమ్మా నరకటానికి. ఈలోగా మా అబ్బాయికి ప్యాస్ బిగేసి ఆపరేషన్ జరిగింది 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకి ఆపరేషన్ జరిగితే ఆ పిల్లగాడు హాస్పిటల్లో ఉంటే చూసిన వాళ్ళు లేరమ్మ. వాళ్ళు ఆ 50,000 రూపాయలు ఇవ్వలేదు మాకు. ఈ ఇల్లు స్థలం అమ్మించి డబ్బులు ఇవ్వలేదు. ఈ ఇళ్ల స్థలం 2వ భార్య పిల్లకి విజిట్ చేశారు. సంవత్సరం తర్వాత నువ్వు వస్తావా అక్కడికి రావా, లేకపోతే నేను ఉండను, పూర్తిగా వెళ్ళిపోయింది. నువ్వు తెల్లవారుజాము 4 బావి కాడ పోయి గొంతుగా బావి చేయాలంటే ఖమ్మం ఎంకయ్య మీ పెద్ద నాయన అవుతుడు ఆయన వచ్చి అడితే వదిలిపెట్టు దాన్ని. నువ్వు బతుకు తెలియదు అనుకున్నావు. ఒక్క కేసు పెట్టలే మేము. నువ్వు మొత్తం మా మీద పెట్టు కేసులు. నువ్వు ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళావు ఇప్పుడు తీసుకెళ్ళి నువ్వు మీరు మమ్మల్ని నన్ను మీరు ఆడుకున్నారు. నా జీవితం పాడు చేస్తావు, నా పిల్లల జీవితం పాడు చేస్తున్నావు. కానీ జీవితం మొత్తం నువ్వు ఏడవాలెక్క.
సో జైల్లో వేయించారు కాబట్టి మీరు తీసుకున్నారు మళ్ళీ. మా నాన్నగారు నిర్ణయించుకుని ఆయన పేరు మీ మీద నాన్న అని మాట్లాడక ఏదో చిన్న ఇప్పుడే పుట్టిన చంటి పిల్లలాగా నీకు తెలియకుండా చేస్తాడు మీ నాన్న. మా నాన్న ఎట్లా పూర్తి చేసి నాకు నీకు తెలుసు. ఇష్టం లేదా? నాకు ఇష్టమే. నీకు ఇష్టమే కదా, మరి ఎందుకు మా నాన్న చేశాడు అంటే ఎందుకు? నేను పోలే, మా నాన్న నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసే చేశారు.